హాయ్ ఎవ్రీవన్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే మేము రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా రాఖీ స్పెషల్గా ఏమేమి వంటలు చేసామో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఈ రాఖీ పౌర్ణమికి ఒక స్పెషాలిటీ ఉంది. అంటే ఈ రాఖీ పౌర్ణమి మాకైతే ఒక స్పెషల్, అదేంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మా ఇంట్లో అయితే రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మార్నింగే అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే రాఖీ అంటే ఈసారి రాఖీ 1 తర్వాత కట్టాలని చెప్పినారు కదా, ఇంకా 1 వరకు అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసి అంతా రెడీ చేసుకున్నాము. ఇంకా హారతులు ఆ లోపైతే నేనైతే నా ఓన్గా స్వీట్ అయితే చేశాను, మోతీచూర్ లడ్డు. చాలా బాగా వచ్చింది. ఇంకా నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని మా బాబునైతే రెడీ చేస్తున్నాను. రాఖీ పౌర్ణమి కోసం మా బాబుకైతే స్పెషల్గా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను, మా పాపకి మా బాబుకి. ఇంకా మా బాబునైతే నేను రెడీ చేస్తున్నాను. ఇది మీషోలో ఆర్డర్ చేశాను. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు డీటెయిల్గా చెప్తాను ఈ డ్రెస్ గురించి. ఇంకా డ్రెస్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టీ షర్ట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది కూడా మా బాబు సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సే. నాకు ఈ డ్రెస్ కావాలి మమ్మీ అని అంటే నేనైతే ఇంకా మీషోలో ఆర్డర్ చేశాను. ఇంకా బిఫోర్ రాఖీ పౌర్ణమికే ఇదైతే నాకు డెలివరీ అయింది. ఇంకా కరెక్ట్ టైంకి అయితే మాకు వచ్చిందని అనిపించింది. ఇంకా రాఖీ పౌర్ణమికి అయితే మా బాబుకి అయితే మంచిగా వేసేస్తున్నాను. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్, ఎల్లో అండ్ వైట్ ఇంకా బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. మా చిన్నకి అయితే చాలా బాగుంది అనిపించింది. కొంచెం సైజ్ మాత్రం పెద్దగా ఉండే, ఇంకా పెరిగే అబ్బాయి కాబట్టి ఇంకా పర్లేదు అనిపించింది. ఇంకా ఓవరాల్గా మా బాబుని అయితే ఇలా రెడీ చేశాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. అన్ఎక్స్పెక్టెడ్గా మా డ్రెస్సెస్ కూడా మ్యాచింగ్ అయినాయి, ఎల్లో ఎల్లో. ఇంకా మా బాబుకైతే కుంకుమనైతే పెట్టేస్తున్నాను. నాకు కుంకుమ పెట్టకుంటే అస్సలు ఇష్టం ఉండదు. మా పిల్లలకి ఇద్దరికైతే గంధం కుంకుమతో అయితే నేను పెడతాను ఖచ్చితంగా. ఫెస్టివల్స్ కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పెడతాను. మా చిన్నోడైతే రెడీ అయిపోయిండు. ఇంకా నేను ఇక్కడ రాఖీ పౌర్ణమికి రాఖీలు కట్టడానికి కూడా అన్నీ రెడీ చేసుకున్నాను కదా. ఇంకా మా హస్బెండ్ మా చిన్నోడైతే కూర్చున్నాడు వాళ్ళకి రాఖీలు కట్టడం కోసం. మా పాపనైతే ముందు ఆమె కాళ్ళకైతే పసుపు అయితే పెడుతున్నాను. ఇంకా పసుపు పెట్టిన తర్వాత ఇంక ఇవన్నీ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా ఆమెకైతే పసుపు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇంకా మీరు చూడండి, వీడియో మధ్యలో వస్తుంది, నేను అది మెన్షన్ చేయను, మీరే చూడండి. రాఖీ పౌర్ణమికి వాళ్ళు లేరు, ఈసారి రాఖీ పౌర్ణమికి వాళ్ళు ఉన్నారు. ఇంకా అదే స్పెషల్ ఈ వీడియోలో, చూసేయండి ఎవరు అనేది. ఇంకా కాళ్ళకి పసుపు పెట్టిన తర్వాత మా పాపనైతే ఇంకా మా హస్బెండ్కి మా బాబుకి రాఖీ కట్టడం కోసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే కుంకుమ పెడుతుంది. ఇంకా మా చిన్నోడు చూడండి, వీడియో స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేస్తాడు కమల్ హాసన్ యాక్టింగ్గా. నాకైతే నవ్వొచ్చింది ఈసారి అయితే. ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి, మా చిన్నోడిని హ్యాండ్స్ అన్న ఫోల్డ్ చేసుకొని ఉంటాడు, ఇంకా ఫింగర్ని నోస్ పైన పెట్టుకొని ఉంటాడు. అస్సలు ఎటు కదలకుండా ఫ్రీజ్ అయ్యే ఉన్నారు. ఎందుకంటే వీడియోలో చూస్తారంట, వీడియోలో చూసి ఇంకా షేమ్ అంటారంట. సో అందుకోసమని ఏం అల్లరి చేయకుండా సైలెంట్గానైతే కూర్చున్నాడు. ఇంకా మాకు కూడా అదే కావాలి కాబట్టి ఇంకా మేము కూడా సైలెంట్గా ఉన్నాము. ఇంకా మా పాపనైతే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసింది.
ఇంకా మా పాప మా హస్బెండ్కి అయితే కట్టడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మా చిన్నోనికి కడుతుంది. ఇంకా మా చిన్నోడు చూడండి ఇంతకుముందు ఫింగర్ అయితే నోస్ పైన వేసుకొనే ఉన్నాడు. ఇంకా తనైతే అసలు ఏం అల్లరి చేయకుండా కామ్గానైతే కూర్చున్నాడు. ఇంకా తనకైతే 3, 4 కట్టాలని చూపిస్తున్నాడు మా పాపకి. ఈసారి అయితే మా చిన్నోనికి ఫుల్ రాఖీలు అయితే కట్టేసినారు. ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా వచ్చినారు. ఈ వీడియోలో చూడండి. ఫుల్ అంటే ఫుల్ రాఖీలు వచ్చినాయి. ఇంకా నేను కూడా కట్టేసినాను. మా చిన్నోనికి ఎప్పుడైనా కడతాను నేను. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే రాఖీలు కడితే కట్టిన ఒక 5 మినిట్స్కే తీసేస్తుండే. ఇంకా ఈసారి అయితే అసలు తీసివేయలేదు. ఇంకా ఎక్స్ట్రా కూడా కట్టించుకున్నాడు మా చిన్నోడు మా పాపతోటి. చేతి నిండా రాఖీలే కట్టించుకున్నాడు. నాకైతే హ్యాపీగా అనిపించింది. అంటే మన ఫెస్టివల్ గురించి కొంచెం తెలుసుకుంటున్నాడు అనిపించింది. అంత మెచ్యూరిటీ వచ్చింది అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే అసలు కట్టగానే తీసేస్తుండే. ఈసారి అయితే ఫుల్ హ్యాపీగా ఉంచేసుకున్నారు. ఇంకా మా పాపనైతే ఇంకా మా చిన్నకి కూడా కట్టేసింది. కట్టేసిన తర్వాత మేమైతే ఇంకా అక్షింతలు వేసి హారతి అయితే ఇస్తుంది మా పాప. ఈ వీడియోలో మొత్తం చూసేయండి. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇంకా రాఖీ కట్టిన తర్వాత అయితే ఇంకా మా పాపని, మా బాబుని వీళ్ళనైతే ఇంకా నేను ఒక ఫోటో అయితే తీశాను. ఇంకా రాఖీ కట్టిన తర్వాత మా హస్బెండ్ మా బాబు అయితే మా పాప కాళ్ళైతే మొక్కుతున్నారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కోసం వెయిట్ చేసాము. ఇంకా వాళ్ళైతే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసినారు. ఇంకా దుర్ముహూర్తం వచ్చేస్తని పాపతోటైతే ఇంకా కట్టించేసినాము. ఇంకా పాపనైతే బాబుకి ఇంకా మా ఆయనకైతే కట్టేసింది. ఇంకా నేను కూడా వీళ్ళని ఒక ఫోటో అయితే తీసినాను ముగ్గురిని. ఇంకా నెక్స్ట్ నేనైతే మా బాబుకి అయితే కట్టుతున్నాను. ఇంకా తను చూడండి ఎలా కూర్చున్నాడో. ఈసారి అయితే చాలా ఎంజాయ్ చేశాడు మా బాబు. లాస్ట్ ఇయర్ అయితే కొంచెము ఇంకా మెచ్యూరిటీ రాలేదు కదా, అసలు ఏం పట్టించుకోలేదు. కొంచెము రాఖీలు కూడా తొందరగానే తీసేసినాడు. ఈసారి అయితే ఫుల్ హ్యాపీగా ఉంచేసుకున్నాడు. ఇంకా మేము కూడా కట్టేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాతనైతే మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చినారు. ఇంకా ఈ లోపైతే మేము ఫొటోస్ ఇవన్నీ అయితే దిగినాము. ఇంకా మా చిన్నోనికి కూడా స్వీట్ తినిపించినాను. ఇంకా మా ఆయనకు కూడా స్వీట్ తినిపించినాను. ఇంకా తనకైతే నేను కట్టలేదు. ఇంకా నేను కూడా కడతాను మా హస్బెండ్కి కూడా. అంటే ఒక అన్న చెల్లెండే కాకుండా అది రక్షణ కోసం కట్టుకుంటారు కాబట్టి, ఇంకా మా హస్బెండ్ ఎప్పుడైనా నాకు రక్షణే కాబట్టి నేను ఆయనకు కూడా కడతాను. ఈసారి అయితే నేను కట్టలేదు. ఇంకా ఎందుకంటే వాళ్ళ సిస్టర్ వస్తున్నారు కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఇంకా మేము రాఖీ కట్టిన తర్వాత మా చిన్నోడైతే కాళ్ళు మొక్కడానికైతే నిల్చున్నాడు. ఇంకా తనకి ఎట్లా మొక్కాలని అర్థం కాలేదు. చిన్నప్పుడైతే బాగానే మొక్కుతుండే తెలియనప్పుడు. ఇంక ఇప్పుడు కాళ్ళు కనిపిస్తలేవని అట్లనే చూస్తున్నాడు.
ఇంకా నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా మా హస్బెండ్ చెప్పిండు కాళ్ళు కనిపిస్తలేవని, వాడు ఇట్లా సైలెంట్గా ఉంటున్నాడు అనేసి. ఇంకా నేనైతే కాళ్ళనైతే బయటికి తీసినాను. ఇంకా మా చిన్నోడైతే మొక్కినాడు. చూడండి ఎంత చక్కగా మొక్కుతున్నాడో. మాకైతే హ్యాపీగా అనిపించింది. మన క్రాఫ్ట్ని చూడండి ఎట్లా సెట్ చేసుకుంటున్నాడో. ఈ లోపైతే మా ఆడపడుచు కూడా వచ్చింది. ఇంకా ఆమె రాగానే నేనైతే కాళ్ళకైతే పసుపు అయితే పెట్టినాను. ఇంకా తనకి వాళ్ళ పాప కూడా వచ్చిండ్రు, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చినారు. ఇంకా తనకి వాళ్ళ పాపకైతే నేను కాళ్ళకి పసుపు అయితే పెట్టినాను. ఎందుకంటే ఆడపడుచు కాబట్టి మనకి ఇంట్లో రాగానే ఫస్ట్ పసుపు కుంకుమనే కదా మనం ఇవ్వాల్సింది. సో అందుకోసమనే నేనైతే కాళ్ళకైతే పసుపుతో ఫస్ట్ అయితే ఆమెను కాళ్ళకి పసుపు పెట్టి ఆమెనైతే ఇంకా రాఖీ కట్టేయమన్నాను. తర్వాత వాళ్ళ పాపకు కూడా నేను కాళ్ళకి పసుపు పెట్టినాను. వీటన్నిటి తర్వాతనైతే ఇంకా మా ఆడపడుచు అయితే మా ఆయనకి ఇంకా రాఖీ అయితే కట్టేసింది. ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే ఇంకా ఇదే స్పెషల్ మాకు రాఖీ పౌర్ణమి. చాలా హ్యాపీగా అనిపించింది అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. ఇంకా ఫుల్ఫిల్గా అనిపించింది. ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత మా ఆడపడుచు అయితే ఇంకా మా ఆయనకి మా చిన్నోనికి అయితే రాఖీలు అయితే కట్టేసింది. ఇలా అయితే మేము మా ఇంట్లో రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీగా జరుపుకున్నాము. మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు మేము ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో అది మీకు చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో రాఖీ స్పెషల్స్ ఏంటో చూద్దామా? రండి చూసేద్దాం. చూడండి, నేనే ప్రిపేర్ చేసిన మోతీచూర్ లడ్డు. దీని రెసిపీ కూడా నేను ఫుల్ వీడియో పెడతాను, అప్పుడు చూసేయండి రెసిపీ ఎలా చేశాను అనేది. నెక్స్ట్ కాజు పన్నీర్ మసాలా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అండ్ నెక్స్ట్ పరాటా, బటర్ పరాటా. అండ్ నెక్స్ట్ కాజు బగారా రైస్, బాస్మతితో చేశాను బగారా రైస్. ఇంకా నెక్స్ట్ కుండలో పెరుగు. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.